మిత్రులందరికీ ఆత్మపూర్వక నమస్సులు. ఈరోజు ఇక్కిగై భాగం 2 తెలుసుకుందాము. విషయం: జీవితానికి లక్ష్యం ఎందుకు అవసరం? ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం దిక్కులేని పడవ లాంటిది. గమ్యం లేకపోతే ప్రయాణం కూడా అర్థం లేకుండా పోతుంది కదా. జపాన్ ప్రజలు ప్రతి ఉదయం ఒక ప్రశ్న వేసుకుంటారు: ఈరోజు నేను ఎందుకు లేస్తున్నాను? ఆ ప్రశ్నకు దొరికే సమాధానమే వారి జీవితానికి శక్తినిస్తుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి కష్టాలను చూసి వెనక్కి తగ్గడు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకుంటాడు. చిన్న చిన్న అడుగులతో గొప్ప విజయాలను సాధిస్తాడు. జీవిత లక్ష్యం పెద్దదే కావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక మంచి పని చేయడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, ఇతరులకు సహాయం చేయడం కూడా గొప్ప లక్ష్యాలే. మీ జీవితాన్ని మీరు ప్రేమించండి. మీ లక్ష్యాన్ని మీరు విశ్వసించండి. మిత్రులారా, మీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండి. అదే మీ ఇక్కిగైగా మారుతుంది. తర్వాతి భాగంలో ఒకినావా ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా జీవిస్తున్నారో తెలుసుకుందాము. ధన్యవాదాలు.